ముగ్ధబాల అతి చాతుర్యం చూపుతుందే. అంతా నీ అనుగ్రహమే. నీవిలా అంటూనే నేనేం చేశాను? నీవేం చేయగలవు? ఈ విక్రముడు విజయను వలె మూర్ఖుడు కాడు నీ దాసుడవడానికి. తెలిసింది నీ నైపుణ్యం అంతా. మొదట విజయని వివాహ విషయం ఏమైందో చెప్పు. ఆలోచన ముగిసింది, దారి దొరికింది. విజయుడు వివాహం ఆడుతాడు. దాంతో మన భవిష్యత్ ఎంతో బాగుపడుతుంది రంజన. ఎంతసేపు అయ్యా నీ కోసం కాచుకోవడం? ఏమి చెప్పను విక్రమ, మా భవనంలో పెద్ద రామాయణం. నీ పెళ్లి విషయమే కదూ? అవును. నీకెలా తెలుసు? విజయ, నీ ఇష్టాయిష్టాలను ఆ మాత్రం తెలుసుకోలేకపోతే నేను నీకింత ప్రాణమిత్రుణ్ణి ఎలా కాగలిగాను విజయ? అలాగైతే ఈ విషయం రంజనకు తెలిసిపోయిందా? తెలిస్తే మాత్రం భయమేమిటి విజయ? అది కాదు విక్రమ, నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్న నా రంజనను వదిలి వేరొక కన్యను పెళ్లాడడం న్యాయమా లేక సాధ్యమా? అది నిజమే. కానీ మన జీవితంలో మనల్ని ఎదిరించవచ్చు సమస్యలను మనకనుకూలంగా మార్చుకొనుట చాకచక్యం విజయ. అదేమిటో కొంచెం వివరంగా చెప్పు. ఇప్పుడు నీవు పెళ్లి చేసుకోవాలని మీ తల్లిదండ్రుల అభీష్టం, అవునా? మహా ఇష్టం. సరే, ఒప్పుకో. అయితే ఒక్క నియమం మీద. ఏమిటది? పెళ్ళైపోయిన వెంటనే నీకు పట్టం కట్టి నీవే సింహపురి మహారాజని చాటాలి. నీవు సర్వాధికారివై ప్రకాశించాలి. ఆహా, ఎంత నేర్పరివి విక్రమ! నిజమైన మిత్రుడు అంటే నీవే. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను విక్రమ? ఎప్పుడూ ఈ అభిమానం ఉంటే చాలు, నేను ధన్యుణ్ణి. ఓహో, మిత్రులు ఉభయులు మాటలతోనే కోట కడుతున్నారే. ఇంకా నేనెందుకు? అయ్యయ్యో, నీవు లేకపోతే ఎట్లా? మా మాటలన్నీ నిన్ను గుర్చే కదా రంజన. చాలు చాలు, మీ రాణి మీరు పెళ్లి చేసుకునే వాసంతి. కాదు రంజన, నాడు నేడు రేపు ఎల్లప్పుడూ నీవే నా హృదయ రాణి. పదరంజన. హృదయ రాణి. ఏ విజయ, వాసంతి నీ కళ్ళకి అందంగా కనపడడం లేదా? అందంగా కనపడితే నేనేం చేయనమ్మా? అలా అంటే ఎలా విజయ? నీవు కదా ఆమెను పెళ్ళాడు వాడవు. పెళ్ళా? నాకా? అయ్యో, ఈ బ్రతుక్కిక పెళ్ళా? కుమారా. అవునమ్మా, సింహపురి మహారాణి కడుపునందు పుట్టిన సామాన్య మానవుళ్లా బ్రతుకుతూ ఉన్న నాకు పెళ్ళయ్యే యోగ్యత ఎక్కడిదమ్మా? నీ మాట నాకు అర్థం కావటం లేదు విజయ. అర్థమవడం కష్టమే అమ్మా. స్వతంత్రమైన ఏ ఒక్క అధికారము లేని నా వంటి వానికి గృహస్థుడు కావడానికి అర్హత లేదంటున్నాను. అంటే నీకు వివాహం ఆడటం ఇష్టమే, కానీ నీకు అధికారం లేదని కదూ నీ అభిప్రాయం? అవును. సరే, అలాగైతే నీకేం అధికారం కావాలో చెప్పు. చెప్పేటంత సులభం కాదు నాన్నగారు చెయ్యడం. విజయ, సింహపురి మహాప్రభువుల ముందు మనసులో దేవుటో తెలుపుటకు భయం ఎందుకు? చెప్పు, నీకేం అధికారం కావాలి? చెప్పు విజయ, నీ కోరిక నెరవేర్చలేనంత అసమర్థులా ప్రభువులు. చెప్పు నాయన. వెంటనే పట్టం గట్టి సింహపురి మహారాజును నేనంటూ చాటవలెను. విజయ, దీన్ని నీవు పట్టుదలగా తెలియపరచవలన? కుమార, ఎప్పుడైనా నీవే కదా సింహపురి సింహాసనం ఎక్కువాడవు, ఈ రాజ్యము పరిపాలించువాడవు, మన వంశపు కీర్తి ప్రతిష్టలను పెంచువాడవు. ఈ సుదినం కోసం పగలు రాత్రులు ఎదురు చూస్తున్నాను. విజయ, నీ అభిలాష నెరవేరుస్తాను. సంతోషంగా ఉండు. సరే నాన్నగారు. ప్రభు, ఏమిటి విపరీతం? కలవరపడకు దేవి, విజయుడు కోరింది న్యాయమే. అంతా ఈశ్వరేచ్ఛ. ఈశ్వరేచ్ఛ.